మీ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించుకోవడానికి ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితే మీ కరెంట్ బిల్లు అట్లీస్ట్ 30% తగ్గుతుంది. ఇవి నేను చెప్పినవి కాదు, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషరఫ్ ఫారూఖీ అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినవి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ బల్బ్ స్థానంలో ఎల్ఈడి లైట్ని వాడండి. ఎల్ఈడి లైట్ కన్వెన్షనల్ బల్బ్ కంటే 70% తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. ఇక రెండో టిప్ ఏంటంటే, మిక్సీని కానీ గ్రైండర్ని కానీ వాటర్ మోటార్ని కానీ పీక్ అవర్స్లో వాడకూడదు. పీక్ అవర్స్ అంటే మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 5 to 8. ఈ టైంలో డివైస్కి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోవడం వలన ఎలక్ట్రిసిటీ యూసేజ్ చాలా పెరిగిపోతుంది. ఇక మూడో టిప్ ఏంటంటే, ఏసీని 24 to 26 degrees మధ్యలో మాత్రమే వాడండి. అంతకంటే తక్కువ, అంతకంటే ఎక్కువ వాడితే ఎలక్ట్రిసిటీ యూసేజ్ చాలా పెరుగుతుంది. ఇక ఫోర్త్ టిప్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ డివైజెస్ ఏవైనా కూడా ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ 5 స్టార్ రేటింగ్ వాడాలి. దీనివల్ల మినిమం 30% ఎలక్ట్రిసిటీ యూసేజ్ తగ్గుతుంది. ఇక ఐదో టిప్ ఏంటంటే, ప్లగ్ పెట్టి మీరు డివైస్ని ఆన్ చేయకపోయినా కూడా పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. దీన్ని ఫ్యాంటమ్ పవర్ లోడ్ అంటారు. అంటే ప్లగ్ ఆన్లో పెట్టి టీవీ ఆఫ్ చేసినా కూడా కొంచెం పవర్ కన్జ్యూమ్ అవుతుంది. మొబైల్ ఛార్జర్ని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్లో ఉన్నా కూడా మొబైల్ కనెక్ట్ చేయకపోయినా కొద్దిగా పవర్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి సాకెట్ నుంచి ప్లగ్ని తీసేసే అలవాటు చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే, రైస్ కుక్కర్స్లో వామ్ స్విచ్ ఉన్న కుక్కర్ని వాడితే 30% పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 6 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే మీ పవర్ బిల్ని అట్లీస్ట్ 30% అయితే తగ్గించుకోవచ్చు. అంతేకాదు పర్యావరణానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.